దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క దినం లాగానే దేవుడు ఇవాళ కూడా మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానాల వెంటనే మన జీవితానికి ఎంతో అవసరము. దాన్ని మీరు వినండి, దాని ప్రకారం మీరు నడుచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అయితే దేవుని యొక్క వాగ్దానంలో వచ్చి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం మనం తీసినట్లయితే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. 5:10 మనం చూస్తే, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయు, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవు అవుతావని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. చూస్తే స్వస్థత దేవుడి రోజు మనకి ఇవ్వబోతుంది. స్వస్థతను, శుద్ధ మనస్సును, శుద్ధ శరీరమును దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఇక్కడ ఈ సంఘటన మనం చూస్తే కనుక నయమాను అనేటటువంటి సైన్యాధిపతి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను సిరియా రాజు కింద పనిచేస్తున్నాడు, సైన్యాధిపతిగా చేస్తున్నాడు నయమాను. అయితే మంచి పరాక్రమశాలి, యుద్ధంలో మంచి నైపుణ్యము, ఎలా యుద్ధం చేయాలని తెలుసు. కానీ ఇతనికి ఏముందంట, కుష్ఠరోగం ఉంటుందంట. అయితే ఈ సిరియా వాళ్ళు ఇశ్రాయేలు మీద యుద్ధానికి వెళ్ళి జయించినప్పుడు అక్కడి నుంచి ఒక చిన్న పిల్లని తీసుకొచ్చుకుంటారు. ఆ ఇశ్రాయేల్ దేశంలో చిన్న పిల్లని తీసుకొచ్చుకుంటాడు నయమాను. తీసుకొచ్చుకొని ఒక పని మనిషి లాగా తన ఇంట్లో పెట్టుకుంటాడు నయమాను. తన భార్య దగ్గర ఉంచుతాడు అనమాట. తన పనిగా చేసి పెట్టడానికి ఆ చిన్నపిల్లని ఉంచుకుంటూ ఉంటాడు కదండి. అయితే ఆ చిన్నపిల్ల ఈ కుష్ఠరోగానికి నయమాన్ ఏం చేస్తున్నాడంటే అనేక ప్రాంతాల దగ్గరికి వెళ్తున్నాడు, అనేక మంది దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరైనా నయం చేస్తారేమో ఈ కుష్ఠరోగాన్ని. చాలా నదుల్లో మునుగుతూ ఉన్నాడు, లెగుస్తూ ఉన్నాడు, చాలా మందులు వాడుతూ ఉన్నాడు. సైన్యాధిపతి కదా, కొంచెం డబ్బు ఉంటూనే ఉండదు మన దగ్గర. మరి అనేక చోట్లకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే స్వస్థత మాత్రం అస్సలు జరగట్లేదంట. ఆ కుష్ఠరోగానికి నయం అవ్వట్లేదంట. ఎవరికి? నయమానికి. ఆ కుష్ఠరోగం అనేది పోవట్లేదంట నయమానికి. అంతే ఉంటుంది, ఎన్ని చేసినా ఏం చేసినా సరే అంతే ఉంటుందంట. అయితే ఈ చిన్నపిల్ల ఉంది కదా, ఇశ్రాయేల్ దేశం నుంచి ఆయన తెచ్చిపెట్టినాడు చిన్నపిల్ల. ఈ చిన్నపిల్ల అంటున్నది, అయ్యా, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. మరి ఆయన నేను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి కొన్ని మంచి మాటలు. చిన్నపిల్ల అయినా సరే దేవుడిని బహుశా ఆమె చూసుంటుందేమో, దేవుని యొక్క కార్యాలు ఆమె నిజంగా చూసుంటుందేమో. కాబట్టి మరి ఎలీషా దేవుని యొక్క కార్యాలు చేయడం కానీ అవన్నీ కూడా వినుంటుంది. కాబట్టి నయమానికి ఏం చెప్తున్నది, ఇట్లాగ మా ఊళ్ళో ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే కనుక ఆయన స్వస్థపరుస్తాడు అని చెప్పేసి అన్నప్పుడు ఈ నయమాన్ ఏం చేస్తాడు, ఇశ్రాయేల్ రాజుకి వర్తమానం పంపిస్తాడు. ఇట్లా మీ దానిలో ఉన్నాడు కదా, ఎలీషా అనేటువంటి ఆయన ఉన్నాడంట, కాబట్టి మీ దగ్గరికి నేను వస్తున్నాను అని చెప్పేసి చెప్పినప్పుడు కొంత ఇబ్బంది కలిగింది అనమాట. ఎవరికి? ఆ ఇశ్రాయేల్ రాజుకి. నేనేడ స్వస్థపరిచేది, నా దగ్గర అలాంటి వాళ్ళు ఉన్నారు కానీ అతనికి అంటే ఎలీషా అని చెప్పి నీ పేరు తెలియదు. ఇంకా మా ఊర్లో ప్రవక్త ఒక ఆయన చెప్పింది కానీ ఆమె చిన్నపిల్ల పేరు చెప్పదు అనమాట, ఎలీషా అని పేరు చెప్పదు. అయితే మనము 7వ వచనంలో చూస్తాం, ఏమని, ఆ ఇశ్రాయేల్ రాజంట బట్టలు చింపుకొని వారి నేను దేవుడున్నా, ఆయన బ్రతికించడానికి నేను దేవుడున్నా, ఆయన స్వస్థపరచడానికి నేను దేవుడున్నా అనుకుంటున్నాడు మనసులో. అనుకుంటున్నప్పుడు ఎలీషా చెప్తాడు, ఓ రాజా, అతను నా దగ్గరికి పంపి నేను స్వస్థపరుస్తా అతన్ని అని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి నయమాన్ని ఎలీషా దగ్గరికి పంపిస్తాడు. ఈ నయమాన్ ఏం చేస్తాడు, మంచి మంచి కానుకలు తీసుకొని వస్తాడు, వెండి బంగారాలు తీసుకొని ఎవరైతే స్వస్థపరుస్తారో అతనికి ఇద్దామని చెప్పి తీసుకొని వస్తాడు. అయితే అనుకుంటూ ఉంటాడు, ఏదైనా మెడిసిన్స్ ద్వారా, మందుల ద్వారా ఏదైనా తగ్గిస్తాడేమో, లేదా ఏదైనా పూజలు చేసి దేవతలకు పూజలు చేసి అని తగ్గిస్తాడేమో అని నయమాన్ అనుకుంటూ ఉండవచ్చు. అయితే ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ఈ మాట అంటూ ఉంటాడు, నీవు యోర్దాను నదికి పోయి నువ్వు 7 సార్లు మునిగిలేవు కానీ అప్పుడే నువ్వు స్వస్థపరచబడతావు. ఈ మాట విధంగా నయమాన్ చాలా కోపం వచ్చింది. ఏంటి, అందరు చెప్పే మాటే కదా, ఆ నదుల్లోకి వెళ్ళి మునుగు, పెద్ద పెద్ద నదుల్లోకి వెళ్ళి పూజలు చెయ్యి, నేను అట్లా నేను చేసి వచ్చేవాడినే కదా. నన్ను చాలామంది అనేక మంది అన్నారు, ఏమని, ఇంత నదుల్లోకి వెళ్ళి మునుగు అని చెప్పారు. అదంతా నేను చేసి వచ్చాను కదా. మళ్ళీ ఇక్కడ కూడా ఈ మనిషి కూడా ఇలాగే అంటాడని చెప్పి
అప్పుడు అతని దగ్గర నుండి దాసు అంటూ ఉన్నాడు, అయ్యా అన్నీ చేశావు కదా, ఇది ఒక్కడ చేయొచ్చు, ఏమైంది? నీ మంచి కోసమే కదా ఆయన చెప్తున్నాడు, ఇది ఒక్కడ చెయ్యి, 7 మార్లు మునిగి లెగు, తర్వాత చూద్దాం, ఒకవేళ స్వస్థపరచబడతావేమో అనుకో అని చెప్పేసినప్పుడు సరే అని చెప్పి ఆ దాసుని మాట విని ఆ దేవత దగ్గరికి వెళ్తాడు. ఒకసారి లెగుస్తాడు, ఒకసారి మునిగి లెగుస్తాడు, స్వస్థ చూసుకుంటాడు బాడీని, ఏమైనా కుష్ఠరోగం పోయిందా అని చెప్పి పోలా. 5 సార్లు మునిగాడు, లేచి ఇట్లా దాసు వైపు చూస్తున్నాడు, ఏంటి 5 సార్లు మునిగినా సరే కొంచెం కూడా తేడా లేదు బాడీలో, ఆ కుష్ఠరోగం కొంచెం కూడా పోలేదు అని చెప్పినప్పుడు సరేలే 2 సార్లు ఉంది కదా మునిగి చూద్దాము అని చెప్పేసి ఎప్పుడైతే 7వసారి ఆయన మునిగి లెగిస్తాడో అప్పుడంట అతని యొక్క చర్మం ఎలా ఉన్నదంట, ఒక చిన్న పిల్లవాడి యొక్క చర్మం వలె చాలా మృదువుగా మరి సున్నితంగా సాఫ్ట్గా ఆ స్కిన్ అనేది అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆ కుష్ఠరోగం అనేది అతని నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. నిజమేనండి, దేవుడు మాట చొప్పున మనం చేయాలి. మనం దేవుడికి ఎదురు చెప్పడం కాదు, ఆల్రెడీ చేశాను కానీ నేను చేశాను ఆయన. దేవుడు చెప్తాడు నువ్వు వెళ్ళి వల వేయి అంటాడు, దేవుడు మాట చొప్పున నువ్వు వల వేయాలి. అంతేగాని ప్రభా నేను ముందంతా వల వేశాను, ఒక్క చేప కూడా నాకు పడలేదు ప్రభా నువ్వు సాతో చెప్పకూడదు, నీ మాట చొప్పున నేను వేస్తాను వల. ఇక్కడ నయమాను ఎలీషా మాట చొప్పున వెళ్ళి 7 సార్లు మునిగి స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియాదేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా మన దేవుడి యొక్క మాట మనం వినాలి. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం ఈ కార్యం ఇలా జరిగితే బాగుండు, ఇలాగైపోతే బాగుండు కదా, ఇలాగ ఈ సమస్య తీరిపోతే బాగుండు, ఇలాగ ఈ రోగం నయమైపోతే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. కానీ మన ఆలోచన దేవుడి ఆలోచనకి ఎలా ఎంత దూరం ఉందంట, ఆకాశం భూమికి అంత దూరం ఉందంట మన ఆలోచన ఆయన ఆలోచనకి, అంత ఉన్నతంగా ఉన్నాయంట దేవుడికి ఆలోచనలు కదా. కాబట్టి ఆయన దేవుడు మన పట్ల కార్యము జరిగించి మనం ఆశ్చర్యపోయేలా చేస్తాడు. ఉదాహరణగా ఒకటి చెప్తానండి, అర్థమైపోయింది. ఉదాహరణ మీకు ఒకటి చెప్తే అర్థమైపోతుంది. సాధారణంగా ఒక రోగం వచ్చింది అనుకోండి, అందరూ ఏం చేస్తుంటారు, మందుల ద్వారా తగ్గించుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు కూడా రోగం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ప్రభా ఈ ట్యాబ్లెట్ ఉంది కదా అందరూ వేసుకున్నారు ఆయన, అందరు ఈ ట్యాబ్లెట్ వేసుకుంటారు కాబట్టి ఈ ట్యాబ్లెట్ వేసుకున్నా నాకు తగ్గిపోవాలి అని అన్నాం అనుకో, ఇక నీకు అక్కడ వెళ్తేమని చెప్పండి, దేవుడి నీకు శక్తి ఆదర్శిద్ది. ఒకవేళ ట్యాబ్లెట్ ద్వారా నయమయ్యాం అనుకోండి, అందరు వేసుకునే ట్యాబ్లెట్ లేదా, అందరు వేసుకునే ట్యాబ్లెట్ లేదా నేను నయమైంది అని నీకు ఆశ్చర్యమైన మనసులో ఉండదు. ఏముంది కామనే కదా అనుకుంటూ ఉంటాం, సాధారణంగా మందులు వేసి తగ్గిపోయేది అనుకుంటూ ఉంటాం. కానీ మందుల ద్వారా తగ్గించిన దేవుడి యొక్క ప్రార్థన ఎప్పుడైతే సేవకుల దగ్గరికి వెళ్తావో వాళ్ళ ద్వారా ప్రార్థన చేయించుకుంటావో అప్పుడే నీకు ఆ రోగం నయమైంది. అప్పుడు నువ్వు అంటూ ఉంటావు ఎంత ఆశ్చర్యమో, మందుల వల్ల కూడా తగ్గదు కానీ దేవుడి యొక్క ప్రార్థన వలన ఈ యొక్క రోగం తగ్గిపోయిందని చెప్పి ఆశ్చర్యపోతూ. అలాగా దేవుని యొక్క కార్యాలు మనం చేసి ఆయన మనం ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. మనం చెప్పినట్లే మనం అనుకున్న రీతిలో కొన్నిసార్లు జరగవు, కానీ దేవుని యొక్క అనుకున్న రీతిలో మాత్రం చేశాడంటే కనుక మన దేవుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ఇక్కడ నయమాను ఎలీషా మాట విని 7 సార్లు మునిగి లేచి రండి ఆ స్వస్థత అనేది ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే కొత్త నిబంధనలో ఒక మాట ఉంటుంది, మరి యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం మనం చూస్తే, యాకోబు రాసిన పత్రిక 4:7 వచనం మనం చూస్తే, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు ఎదిరించి పారిపోకుండా. దేవుడికి ఎలా ఉండాలంటే లోబడి ఉండాలంట, దేవుడు చెప్పిన మాట మనం వినాలంట. అప్పుడు దేవుడు చెప్పిన మాట విన్నప్పుడు సాతాను మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఆయన చెప్పినట్టుగా మనం చేస్తే కార్యంలో విజయం పొందుకుంటాము. ఎటువంటి దోషం ఉన్నా సరే, ఎటువంటి సాతాను యొక్క శోధన ఉన్నా సరే వెళ్ళిపోతారు. కాబట్టి ప్రియాదేవుడు పెట్టారా, ఆయన లోబడి ఉండటము మీరు నేర్చుకోండి. అలా ఉన్నప్పుడు మీ కుటుంబానికి దేవుడి స్వస్థతను, ఆరోగ్యమును, మంచి హెల్త్ కండిషన్స్ని దేవుడు మీకు ఇచ్చినగా. ఆమె